హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయి 13/7లోకి అడుగు పెడుతున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా అంటే 10% కూడా సాధించలేదు, 10% కూడా సాధించలేదు. జూన్ 2 రాగానే యూట్యూబ్లలో, వేటు న్యూస్లో ఇగో తీపి కబురు, అగో తీపి కబురు. జనవరి 26 రాగానే నోటిఫికేషన్లు వస్తాయా, ఆగస్టు 15 రాగానే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది, ఉగాదికి వస్తారు, దసరాకి ఇస్తారు, డిసెంబర్ 9కి ఇస్తారు. ఇట్లా తేదీ వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం. కానీ ఏ జూన్ 2కి ప్రత్యేకమైన తీపి కబురు రావడం లేదు. ఎన్నికల హామీల మాదిరిగా నోటిఫికేషన్లు కూడా ఎన్నికల్లాగానే మారిపోతున్నాయి, గందరగోళాలు కొనసాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఎక్కడ ఇవ్వని విధంగా నిరుద్యోగులకి ఎన్నో ఆశలు కల్పించి నిరాశల్ని మిగిల్చినట్టు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. రేపు జూన్ 2వ తారీఖు రాబోతుంది. చాలామంది ఇప్పటికి నాకు పొద్దు నుంచి వాళ్ళ వరకు కనీసం ఒక 30-40 ఫోన్ల వరకు వచ్చినాయి. సార్ రేపు జూన్ 2 ఏమన్నా వస్తుందా, సార్ రేపు జూన్ 2 ఏమన్నా తీపి కబురు ఉందా అన్న ప్రశ్నలే పొద్దున సంధి ఫోన్ ఎత్తాలంటేనే భయపడే ఒక పరిస్థితులలో కనిపిస్తూ ఉంది. రేపు జూన్ 2 తీపి కబురు అంటే అధికారికంగా నోటిఫికేషన్లు వస్తాయా సార్ అంటే రేపైతే నోటిఫికేషన్ అయితే ఏమి ఇయ్యరు. కాకపోతే ముఖ్యమంత్రి ప్రసంగంలో ఉద్యోగాలు ఇస్తాం మళ్ళీ త్వరలో అనే పదమే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి 19,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 19,000 ఖాళీలలో కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ప్రస్తుతానికి నింపుతాము. దాంట్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా రిక్రూట్మెంట్ చేపడుతున్నట్టుగా ఇంతకుముందు డీజీపీ గారు ప్రకటించారు. దాని ప్రకారం ఫైలు కూడా కదులుతూ ఉంది. రేపు జూన్ 2నే నోటిఫికేషన్ రాకపోవచ్చు, కానీ ఇంకొక 1 మంత్లోనైనా 5,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం రావడానికి అవకాశం ఉంది. మరి లక్షల మంది, 8 లక్షల మంది అప్లై చేసుకునే నిరుద్యోగ వ్యవస్థలో మరి ఖాళీలు లేవా సార్ అంటే వాళ్ళే ఉన్నాయని చెప్తున్నారు. 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏం రోగం ఈ గవర్నమెంట్ కంటే పరిపాలన చేతగాకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే ప్రధాన కారణంగా కనబడతా ఉంది. మరి 5,000 ఉద్యోగాల కానీ ఆగిపోతారా? మరి 15,000 ఉద్యోగాల కోసం కొట్లాట మొదలు పెడదామా? ఈ వీడియో సంపూర్ణంగా వినండి, ఎందుకంటే మనకి వీడియోలు అయిన ఓపిక కూడా లేదు. ఇవాళ పైగా ఐపీఎల్ నడుస్తూ ఉంది కాబట్టి మనమంతా అక్కర్రాని అంశాల చుట్టే మనం తిరుగుతూ ఉన్నాం. మన భవిష్యత్తు ప్రణాళికను మనం నేర్పించుకోలేకపోతున్నాం. కాబట్టి వీడియోని జాగ్రత్తగా ఒక 5-10 నిమిషాలు చూసే ఒక ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా మరొక గుడ్ న్యూస్ అని వేటి న్యూస్లో వచ్చింది. ప్రభుత్వం నిరుద్యోగుల శుభవార్త వినిపించనుంది. త్వరలో వివిధ పోస్టుల భర్తీకి వీలుగా ఏర్పాటు చేస్తుంది. టీజీపీఎస్కి అందించిన నివేదిక ప్రకారం 6,000 పోస్టులు భర్తీ కానుండి తెలుస్తుంది. వీటిలో 1000 డిగ్రీ, 300 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, దేవాదాయ అంటే ఈఓ, అటవీ, సర్వే సెటిల్మెంట్, మున్సిపల్, ఆర్టీసీ భాగాల్లోని ఖాళీలను భర్తీ ఛాన్స్ ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి వార్తలు చాలాసార్లు వచ్చినాయి. ఇది కూడా రేపు జూన్ 2నే వస్తుంటే రాకపోవచ్చు. డిసెంబర్లోగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన కదలిక అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్లు అయితే ఎన్నుకోముందు అయితే రావడానికి అవకాశం ఉన్నాయి. మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉన్న నేపథ్యంలో ఇవి సరిపోతాయా సార్ అంటే సరిపోవు. చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను, దాని తర్వాత మనం ఏం చేయాలన్న దానిపైన మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, అశోక అకాడమీ అండ్ నిపుణ అకాడమీ, అశోక అకాడమీ, నిపుణ అకాడమీ దిల్షునగర్లో రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద గ్రూప్ 2 క్లాసెస్, ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ గ్రూప్ 4, గ్రూప్ 2-3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అందజేయడం జరుగుతుంది రాజధాని థియేటర్ పైన. ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ
గ్రూప్ 2, 3, గ్రూప్ 4 అలాగే సెంట్రల్ జాబ్లో సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ కానీ, అలాగే ఫారెస్ట్ బీటాబీకి సంబంధించి ముగ్గురం ప్రధానమైన ఫ్యాకల్టీలు అశోక్ సార్, అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ అమర్నాథ్ సార్, అలాగే ఎకానమీ జియోగ్రఫీ సంబంధించిన వాసు సార్ మేము ప్రధానంగా ఉంటున్నాం. ఇద్దరం డైరెక్ట్లు అశోక్ సార్ అండ్ అమర్నాథ్ సార్ డైరెక్టర్లుగా, సీనియర్ ఫ్యాకల్టీ వాసు సార్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే సీనియర్ ఫ్యాకల్టీల చేత మనం క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అశోక్ సార్ గురించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ. అలాగే మనకు ఎకానమీ వాసు సారు, ఆర్థమెటిక్ రీజనింగ్ అమర్నాథ్ సార్ ఉన్నారు. ప్రధానమైనటువంటి ఫ్యాకల్టీల బృందం చేత మనము ముందుకొస్తూ ఉన్నాం. కాబట్టి చాలా ఇన్డెప్త్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. రోజు 9 to 5 క్లాసెస్ ఉన్నాయి. రేపు జూన్ 1వ తారీఖు రేపు మండే 10 గంటలకి గ్రాండ్ డెమో నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రిపరేషన్లు ఉన్నవాళ్ళు, రాబోయే ఉద్యోగాల ప్రిపేర్ అయ్యేవాళ్ళు, స్పెషల్లీ జనరల్ స్టడీస్ కూడా కావాలనుకున్న వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ వాళ్ళ కోసం చాలా ఇన్డెప్త్ క్లాసెస్తో పైగా 50% ఆఫర్తోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం. 50% ఆఫర్తో మేము ముందుకు వస్తూ ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు, ఇతర ఇన్స్టిట్యూట్లో కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి 50% ఉన్న ఫీజులలో 50% ఫీజులు మాత్రమే ఉంటాయి. వరుసగా 3 రోజులు 4 రోజుల పాటు క్లాసెస్ వినండి. క్లాసు నచ్చిన తర్వాత డెప్త్ క్లాస్ ఉన్నాయనుకుంటేనే మీరు జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక్కడ ఇది ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, 3, గ్రూప్ 4, ఫారెస్ట్ బీటా ఆఫీసర్, జీపో సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ మనకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఏంటి సార్ అంటే, నిరుద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజాన్ని పట్టించుకోవడమే మానేశారు. మనకెందుకులే అన్నట్టు వ్యవస్థ తయారైపోయింది. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో గడిచిపోతుంది. కానీ చదువుకున్న వాళ్ళం ప్రశ్నించే తత్వాన్ని కంప్లీట్గా కోల్పోతున్నాం. ఆ నేపథ్యంలోనే రేపు జూన్ 2 తర్వాత అశోక్ సారు విద్యార్థుల మధ్యతోని ఒక 10,000 మంది సైన్యాన్ని ఒక్కొక్క జిల్లాకి మొదటి దఫాలో ఒక 500 మందితోని ఒక సైన్యాన్ని తయారు చేసి రాష్ట్ర భవిష్యత్తునే మార్చే విధంగా భవిష్యత్ ప్రణాళిక మనం పనులు చేసుకుంటూనే ఈ వ్యవస్థ బాగు కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హైదరాబాదులో దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ లక్షల ఉద్యోగాలలో మనం లేము. నాన్ లోకల్ కబ్జాలో హైదరాబాద్ మిగిలిపోయింది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన కోసం మనం కొట్లాట మొదలు పెడదాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయాలు ఉన్నట్టుగా కనీసం మొదటి దఫాలో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా 10 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు అనేవి ఏర్పాటు చేయాలా. లేదా ఉస్మానియా యూనివర్సిటీలో 2 సంవత్సరాల పీజీ కోర్సు ఉంటే 1 సంవత్సరం అదనంగా పెంచుకొని స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకొని నిఖార్సుగా, నిజాయితీగా నేర్పేటటువంటి బృందాన్ని తయారు చేసుకొని రాష్ట్రంలో రాబోయే తరాలకు అద్భుతమైనటువంటి ఉపాధి కల్పన చేసే విద్యను అందించే విధంగా మన కొట్లాట మొదలుపెట్టాలా. ఈ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడే ఒక ప్రయత్నం చేయాలా. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించి నిరుద్యోగులు అనే వాళ్ళు ఒకవైపు మన యొక్క ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తూనే ఈ సమాజ స్థాపన కోసం మనం ప్రయత్నం చేయకపోతే మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. ఎందుకంటే రాజకీయ సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రము ఉండిపోతూ ఉన్నది. ఓట్లు ఎన్నికలు రాగానే డబ్బుల సంచులతో ప్రత్యక్షమవుతున్నారు. పనికిమాల వాళ్ళ అసెంబ్లీకి పోయి మన గురించి పట్టించుకునేవాడే కరువవుతున్నాడు. కాబట్టి నిరుద్యోగులకు వెళ్ళి ఖచ్చితంగా, చదువుకున్న వర్గాలకు వెళ్ళి ఖచ్చితంగా ఓ 20-30 మంది ఎమ్మెల్యేలని మనం తయారు చేసుకోగలిగితే సంపూర్ణమైన తెలంగాణ ఏర్పాటయ్యి సంపూర్ణమైన తెలంగాణ యొక్క ఫలితాలు అందడానికి అవకాశం ఉంది. నీళ్ళన్నం, నిధులన్నం, నియామకాలన్నం. నీళ్లు మన వాటా మనకు వస్తూ ఉంది. దాంట్లో కూడా ఇంకా వివక్షత కొనసాగుతుంది. నిధులైతే మన బడ్జెట్ మనకాన్నే ఖర్చు పెట్టుకుంటున్నాం. దాన్ని కూడా దివాలా తీసే విధంగా ప్రణాళికాబద్ధంగా లేకుండా అయోమయాన్ని గురి చేసే సందర్భం కనబడుతుంది. ఇక నియామకాల విషయం ఆ దేవుడికి ఎరకన్నట్టుగా ఏదో అడపాదడప కొంత ఉపశమనం కలిగే విధంగా ఉద్యోగాలు వేస్తున్నారు. అవి కూడా అమ్ముకుంటున్నారు. పేపర్ లీక్ అవుతున్నాయి. పేపర్ సెట్టింగ్ కరెక్ట్ ఉండదు. అంతా గందరగోళాలు, తప్పుడు క్వశ్చన్లు, ఎగ్జామ్ నిర్వహణ సరిగ్గా ఉండదు. ఇలాంటి వ్యవస్థలో కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీలో బట్టి పట్టే చదువులు, తెల్ల పేపర్ నల్ల చేస్తే మార్కులు వచ్చే చదువులు, విలువలు లేని చదువులు, కంటెంట్ లేని చదువులు, అవగాహన లేని చదువులతోటి కాలం వెల్లబిస్తూ పాసు మార్కులతోటి
మెమోలలో చూస్తే ఎన్నో న్యూస్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి, మనకు ఏమంటారు మార్కులు ఏమో చాలా పెద్దగా ఉంటుంది, క్వాలిటీ ఏమో తక్కువ ఉంటుంది. ఎంసెట్ రాస్తే ర్యాంకు రాదు, జేఈ రాస్తే మార్కు రాదు. కానీ ఇంటర్మీడియట్లో 989 మార్కులు వస్తాయి, 995 మార్కులు వస్తాయి. కానీ ర్యాంకు చూస్తే ఎక్కడో ఉంటుంది. అంటే కంటెంట్ లేని చదువులు అనేవి కేవలం కాపీ లాగా ఏదో తెల్ల పేపర్ నల్ల చేసే వ్యవస్థగా మారుతుంది. ఈ వ్యవస్థను కనుక మనం మార్చుకోకపోతే భవిష్యత్ తరాలే ప్రమాదకరంలో పడే ఉంది. చదువురాని ముఖ్యమంత్రులు, అవగాహన లేని ముఖ్యమంత్రులు, కోట్ల రూపాయలు పడగలెత్తున్నటువంటి దొంగలు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమీ రాదు అయినా ముఖ్యమంత్రి అయి మన తల మీద డాన్స్ చేస్తున్న సందర్భం, ఆంధ్రోళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెడుతున్న సందర్భం, సంబంధం లేని తెలంగాణ అస్తిత్వాన్ని ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి దొంగల్ని ముఖ్యమంత్రులు చేస్తున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కానీ మన వ్యవస్థను మనం కాపాడుకోకపోతే ముందు ముందు ప్రమాదకరమైన పరిస్థితులు రావడానికి అవకాశం ఉన్నది. నా వంతుగా తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేయాలని బలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా ఒక 20-30 మంది సైన్యాన్ని తయారు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రోగ్రాంలు నిర్వహిస్తాం, సమాజాన్ని తట్టి లేపే ఒక ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. కానీ రేపు జూన్ 2 అయితే ఖచ్చితంగా తీపి కబురు ఉంటుందంటే రేపు ఎలాంటి నోటిఫికేషన్ అయితే అధికారికంగా రాదు. తీపి కబురు అనేది మాటల్లో కనపడడానికి అవకాశం ఉంది. మొత్తం మీదనైతే 5,000 ఉద్యోగాలు రావడానికైతే అవకాశం ఉంది. 5,000 ఉద్యోగాలు మనకు సరిపోవు. దీనికోసం అవసరమైతే ఈ యొక్క నిరుద్యోగులు ఈ వంచన ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మన కార్యక్రమాలు బలంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఉద్యోగ కల్పన, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కొట్లాడుతూనే ప్రైవేట్ రంగంలో మన వాటాన్ని దక్కించుకోవడం కొట్లాడాల్సిన అవసరం ఉన్న అంశాన్ని విద్యార్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎడిటోరియల్ కాలం చదవండి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థ ఎందుకు తయారవుతుంది, ఈ యొక్క అసంతృప్తి ఎందుకు వస్తుంది? ముందుగా మనం మారాలి. మనం మారితే ఈ వ్యవస్థ మారడానికి అవకాశం ఉంది. చదువుకున్న యువత, చదువుకున్న ఉద్యోగులారా ఒక్కసారి సమాజాన్ని మార్పు కోసం మీ పనులు మీరు చేసుకుంటూనే రోజు ఒక అర్ధగంటో గంటో ఈ సమాజం కోసం కనుక టైం కేటాయిస్తే ఈ సమాజాన్ని మార్చుకునే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి రేపు జూన్ 2 అయితే మాటలలో కనపడడానికి అవకాశం ఉంది, చేతలలో ఉండకపోవచ్చు. కానీ మొత్తం ఏదైతే డిసెంబర్లోగా ఏదో ఇస్తున్నామన్నట్టుగా చిన్న చిన్న ఉద్యోగాలు కొన్ని రావడానికి అవకాశం ఉంది. ఒకవైపు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మన వంతుగా యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. రేపు జూన్ 2 తర్వాత యుద్ధం మొదలు పెడదాం. ఈ ప్రభుత్వాల మెడలు ఉంచే ఒక ప్రయత్నం చేద్దాం. ఐక్యంగా కొట్లాడుదాం. వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.